హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. వీడియోను లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒక కామెంట్ అయితే వేయండి. నేనైతే రైస్ పెట్టుకున్నా ఈ నైట్ డిన్నర్ కోసము. ఆ రైస్ అయ్యేంత లోపు అయితే కిచెన్ రూమ్లోనే చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నా. చాలామంది లేడీస్ అనుకుంటుంటారు కదా, చాలామంది తోమాల్సిన బౌళ్ళు ఉన్నాయి, ఉడవాల్సిన ఇల్లు ఉంది, పిండాల్సిన బట్టలు ఉన్నాయి, ఫోల్డ్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి. సో నాకు టైం ఉండదు, అందుకోసం నేను ఎలాంటి ఎక్సర్సైజ్ అయితే చేయను అని అనుకుంటారు కదా. అందుకోసమే నేనైతే రైస్ కుక్ చేసుకుంటా ఉన్న 10 minutes టైంలోనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నా అని ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నా. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన లంగ్స్ అయితే క్లియర్ అయిపోతాయి, మన లంగ్స్ పవర్ పెరుగుతుంది. ఒక 10 minutes 20 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్, చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మన లంగ్స్ పవర్ అయితే పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకున్న టైంలో మన ఇంట్లో వాళ్ళ కోసం పని చేయడానికి టైం ఉంటుంది, మన పిల్లల కోసం వంట చేయడానికి టైం ఉంటుంది, మిగతా అన్ని పనులకు టైం ఉంటుంది. కానీ మన మీద మన కేర్ చూపించుకోవడానికి మనకు మాత్రం టైం ఉండదు. 100 పీపుల్లో 70-80 మెంబర్స్కి అయితే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడున్న జనాలల్లో. సో ప్రతి ఒక్క ఇంట్లో కూడాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి తప్పకుండా. ఒకప్పటి లైఫ్ స్టైల్కి ఇప్పుడున్న మనము జీవిస్తున్న లైఫ్ స్టైల్కి అయితే చాలా డిఫరెంట్ ఉంది, అది అందరికీ తెలుసు. కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్లు అయితే చేసుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, వాకింగ్లు, ప్రత్యేకంగా జిమ్కు అట్లా వెళ్ళి చెయ్యకపోయినప్పటికీ ఇంట్లో చేసుకునే చిన్న చిన్న వర్కౌట్లు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. ఎవరికైనా ఉండేది 24 hours. సో మనము ఆ 24 hours ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది డిపెండ్ అయిన లైఫ్ స్టైల్ పైనే ఆధారపడి ఉంటుంది. మనం ఆ 24 గంటలని ఎట్లా వాడుకుంటున్నాము, ఎన్ని పనులు చేస్తున్నాము, అసలు ఒక్క పని కూడా వేయకుండా ఖాళీగా ఉన్న 24 hours అయితే కంప్లీట్ అయిపోతుంది, డే అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం అనుకున్న పనులన్నీ ఆ రోజు కంప్లీట్ చేసినామా చేయలేమా అని ఆ రోజు అయితే ఆలోచించుకోవాలి. అంతేకాకుండా పనులతో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్లు, ఇంకా హెల్దీ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి డైలీ రొటీన్లోనైతే. అప్పుడే మనము హెల్దీగా ఎక్కువ కాలం ఉండగలుగుతాం. కొంచెం నిర్లక్ష్యం చేసిన ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్కి అయితే మనము చాలా సిచ్యువేషన్స్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకోసం ముందు నుండే జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ బాగున్నప్పుడే కొన్ని సిచ్యువేషన్స్ ఏం రాకముందే మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఎక్సర్సైజ్లు, వాకింగ్స్, లైఫ్ స్టైల్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఎంతో కొంత చేంజ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి చేంజ్ చేయాలనుకుంటే అది మాత్రం పాసిబుల్ కాదు. కానీ కొద్దిగా ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ వెళ్తూ ఉండాలి, చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ముందైతే చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఆ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాము. కొందరైతే ఎక్కువ అసలు వాటర్ గురించి మాట్లాడితే ఇంకొక వీడియోలనైతే మాట్లాడుకుందాం. కానీ ఎక్కువ వాటర్ తాగితే మంచిది హెల్త్కి అని. సో ఇంకా తాగాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటారు, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది. ఏంటిదంటే మనము ఒక బెలూన్నే తీసుకున్నట్లయితే ఆ బెలూన్లో పట్టే అంత గాలి మనం ఊదినప్పుడే ఆ బెలూన్ బాగుంటుంది. మనం అంతకంటే ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఎక్కువ గాలి ఆ బెలూన్లోకి ఊదినప్పుడు బెలూన్ అయితే ఆ గాలి ఫోర్స్ని తట్టుకోక పగిలిపోతుంది కదా. సో అంతే మన కిడ్నీస్ కూడా సేమ్ సిచ్యువేషన్లోనే ఉంటాయి లోపల. సో అది సెన్సిటివ్ పార్టు. అంతేకాకుండా మన బాడీకి మనకు ఎంత వాటర్ అయితే అవసరమో అంతే వాటర్ తీసుకోవాలి, తక్కువ కాకుండా తక్కువ అయితే ఎంత ప్రాబ్లమో సో ఎక్కువ వాటర్ తీసుకున్న సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది.
ఇంకా కిడ్నీ పైన ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. తప్పకుండా ఇంకొక వీడియోలనైతే దీని గురించి డిస్కషన్ చేద్దాము. ముందైతే ఈ వీడియోలనైతే చెప్పాలనుకున్నది, చిన్న చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఒక 10 minutes 20 minutes డే సరిపోతుంది, ఎనఫ్. మన హెల్త్, మన వర్క్స్, మనం ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకుంటేనే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు కొంచెం వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేసుకుందాము, చేంజ్ అయిదాము లైఫ్ స్టైల్ని అయితే. మళ్ళీ చక్కదిద్దడానికి ఎక్కడి నుండో ఎవ్వరో రారు, ఎవ్వరు హెల్ప్ అయ్యారు, ఎవ్వరు ఏం చెయ్యరు, ఎవ్వరు ఏం చెప్పరు. మన థింకింగ్, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి. అప్పుడే మనము లైఫ్లో ముందుకెళ్తాం. వీడియోని ఫుల్గా చూడండి. వీడియోనైతే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.